కుంభరాశి వారికి ఫిబ్రవరి 11, 12, 13, 14వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ఒంటరిగా వినండి. ఒంటరిగా వినటం వలన ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అంటే మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉంటుందన్నమాట. అసలు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? మీ జీవితంలోకి అతను ఎలాంటి సమయంలో ప్రవేశిస్తాడు? అతని పాత్ర మీకు సంబంధించి ఎలా ఉంటుంది? అతని వల్ల మీకు అసలు మంచి జరగబోతుందా లేదా చెడు జరగబోతుందా? అసలు ఎస్ అనేటటువంటి వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా? ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంట పడిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ శివయ్య మీకేదో ఈ వీడియో ద్వారాగా మీకు కొంత విషయాన్ని సమాచారాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాడు. భగవంతుడు ఏది కూడా భగవంతుడు మన ఎదురుగా స్వయంగా దిగివచ్చో లేకపోతే మనల్ని తిట్టో కొట్టో ఏది చెప్పలేడండి. ఏదో ఒక రూపంలో అంటే ఏ వ్యక్తి రూపంలోనైనా కానివ్వండి లేదా ఇలాంటి మాటల మా రూపంలో కానివ్వండి, ఇలా ఏదో ఒక శక్తి రూపంలో భగవంతుడు మనకు కొన్ని విషయాలను మన చెవిన పడేలా చేస్తాడనమాట. కాబట్టి ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పడేయకుండా పూర్తిగా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి వారిని మనం జాతక పరంగా చూసినట్లయితే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. కుంభరాశిలో పుట్టడం అంటే నిజంగా అది పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవచ్చు అనమాట. కుంభము అంటే నిండు కుండను చూసినప్పుడు నిండు కుండ నిండా నీరు ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి మనసంతా కూడా మంచి ఆలోచనలతో నిండిపోయి ఉంటుందన్నమాట. అలాగా ఎదుటివారికి ఎప్పుడైనా సరే మనకు చేతైతే ఒక సహాయం చేద్దాము. అది మాట రూపంలో కావచ్చు లేదా ఏదో ఒక రూపంలో కావచ్చు, సహాయం చేద్దాము. లేకపోతే మనకు అనవసరం అని చెప్పేసి అనుకుంటారే కానీ ఎవ్వరికి కూడా వాళ్ళ వల్ల చెడు జరగాలని కానీ కీడు కలగాలని చెప్పి కలలో కూడా వీరు కోరుకోనటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఇంత మంచి మనస్తత్వం ఉన్నప్పటికీ మరి జాతకము బాగుంటుంది, అంతా బాగానే ఉంది అని చెప్పుకుంటున్నాము. మరి వీళ్ళకి కష్టాలేంటి అన్న సందేహం మీకు కలగొచ్చు అనమాట. కుంభరాశి వారికి ఏంటంటే జాతక పరంగా బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీకు మనశ్శాంతి అనేది ముఖ్యంగా కరువైపోతుందన్నమాట. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందంటారు చూడండి. అట్లాగా మీకేంటంటే భర్తో లేకపోతే భార్యో ఆడవారైతే ఇట్లా భార్యాభర్తల తరపున కూడా వీరికి ప్రేమాభిమానాలు ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న గొడవలు అనేవి ఇళ్లల్లో సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఇదంతా మీకు బతకటానికి సరిపడ సంపాదన కావచ్చు, లేకపోతే మీరు చేసే పనిలో కలుసుబాటు కావచ్చు, ఇలాంటివన్నీ కాస్తో కూస్తో ఆ భగవంతుడు దయ వల్ల అన్ని రకాల సౌకర్యాలైతే మీకు భగవంతుడు చేతనైనంత వరకు ఇచ్చాడు. బాగా కోట్లు ఉన్నాయి, లక్షలకు తిరిగి ఉన్నారు, కోట్లకు తిరిగి ఉన్నారని నేను చెప్పట్లేదండి. కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచే పరిస్థితి అయితే మాత్రం కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా జరగదనమాట. అయితే మీకు ఈ సమస్యలకు కారణం ఏంటి అంటే నరదిష్టి అనేది కుంభరాశి వారి మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎవరినైతే మన అని అనుకుంటూ ఉంటారో నరుల దిష్టికి ఏంటంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతూ ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా వీళ్ళకేంటంటే ఈ కుంభరాశి వారికి ఈ జనాల ఏడుపులు అనమాట. అంటే బంధువుల ఏడుపులు ఎక్కువగా మనం గమనించినట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల మీద చూసినట్లయితే అత్తల ఏడుపు, తోడుకోడళ్ళ ఏడుపులు, ఆడపడుచుల ఏడుపులు, ఒక్కొక్కసారి భార్యాభర్తలు కూడా ఒకరినొకరు చూసుకోలేక వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో ఏడుస్తూ ఉంటారనమాట. అంటే ప్రేమలు లేవు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి భార్యాభర్తల విషయంలో మాత్రం. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో అలాంటి అంటే కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి అన్నమాట.
అలాగే పిల్లలు కూడా వీళ్ళు అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చూడటానికి చాలా చక్కగా ఉంటారనమాట. వీరికి వివాహాలయ్యి సంతానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళే చిన్న పిల్లల్లాగా ఉంటారు. అంటే వీళ్ళకొచ్చేటప్పటికి ఇంత వయసులో ఉన్న పిల్లలున్నారా? వీళ్ళింత చిన్నగా ఉన్నారు. అసలు వీళ్ళు వీళ్ళ పిల్లలేనా? అన్నట్లుగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారనమాట. ఒక వయసు వచ్చినప్పటికీ కూడా వయసు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు. అలా వీళ్ళేంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉండటం వలన జనాల యొక్క చూపులు, ఈ నలుగురు యొక్క చూపులు ఏంటంటే ఈ వీళ్ళ మీద ప్రత్యేకంగా పడతా ఉంటాయి. జనం అంటే మనకు చెప్పుకోవాల్సినటువంటి విషయం ప్రత్యేకంగా ఏమీ లేదు కదండి. జనం అంటే పచ్చగా ఉంటే చూడలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అలా వీరి యొక్క రూపం కూడా ఒక్కొక్కసారి అనిపించింది వీళ్ళకి శాపంలాగా మారిందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందంగా ఉండటం కూడా తప్పేనా, అంటే అందంగా పుట్టటం కూడా తప్పేనా అన్నట్లుగా ఈ కుంభరాశి వారికి అలాంటి బాధ, అలాంటి ఇదంతా కూడా ఈ జనాల వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళు లేనిపోని సమస్యలు, అంటే చాలా సందర్భాలలో మనం ఏంటంటే కొన్నిటిని ఏముందలే మనకి అలా రాసి పెట్టి ఉంటే అలా జరిగిద్ది అని చెప్పేసి కొన్ని మనం పట్టించుకోమన్నమాట. కానీ నరఘోష అనేది చాలా భయంకరమైనది. వెయ్యంగా ఒక రాయైన తగిలినట్లుగా ఏడవంగా జనాలు ఒక మాట అనగా మనకు కూడా కొన్ని తగులుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి వల్ల వీరికి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి కావచ్చు, విపరీతమైనటువంటి ఆలోచనలు, పడుకుంటే నిద్ర పట్టకపోవటము, ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు, అంటే మనసు క్షణం మారిపోతూ ఉండటము, ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండలేకపోవటము, పనులు ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకుంటూ వెళ్ళటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద జనాల యొక్క ఏడుపులు, ఈ నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అందులో ఈ నరదిష్టి అనేది కూడా మీ చుట్టూతా సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తరపు నుంచి మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉందన్నమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వారి చూపు వల్ల మీ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి మీకు అంటే బయటి వాళ్ళతో మాకు అవసరమే లేదు అని అనుకుంటే వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. ఇక భార్యాభర్తలైతే తప్పదు, ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని నా భార్య బాగుంటే నా కుటుంబానికే మంచిది, నా భర్త బాగుంటే నా కుటుంబానికే మంచిది అని చెప్పేసి ప్రేమతో అర్థం చేసుకొని పోవాలి. కానీ కొంతమంది నాకంటే నువ్వే అందంగా ఉన్నావు, లేదా నాకంటే నువ్వే అందంగా ఉన్నావు అని చెప్పేసేసి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోవటం వలన ఆ కాపురం ఏంటంటే నరకంగా మారుతుందన్నమాట. వీళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇంక ఇలాంటి స్థితిల్లో భార్యాభర్తలు సర్దుకుపోవాలి. కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే మీ మనసులు మార్చుకొని ఒకరి మీద ఒకరు మనస్ఫూర్తిగా ప్రేమలను పెంచుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. ఇక అత్తల రూపంలో కావచ్చు, తోడికోడల రూపంలో కావచ్చు, ఆడపడుచుల రూపంలో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళంటే బంధువర్గం, దూరపు బంధువులు ఏదైనా ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు కూడా మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్తగా ఎలా ఉండాలి అనంటే, మీరు అసలే చక్కగా ఉంటారు కాబట్టి జనాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా బ్రహ్మాండమైనటువంటి బట్టలు కట్టుకొని వెళ్ళటం, అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయి వెళ్ళాలి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారండి. అందరూ అలాగే వస్తూ ఉంటారు ఎవరి స్థితిగతికి తగ్గట్లుగా వాళ్ళు. కానీ ఈ కుంభరాశి వారు అసలే చక్కగా ఉండటం వలన వీరు కాస్త రెడీ అయినా కూడా ఇంకా బాగుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల జనాలు అందరి చూపులు వీళ్ళ మీద పడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా నలుగురిలోకి ఫంక్షన్స్కి వెళ్ళాలి, అందరూ ఫంక్షన్స్ అంటే ఏంటి,
చుట్టాలు శత్రువులు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇట్లా మనకు చాలా వరకు కూడా తెలిసినటువంటి వాళ్ళు, మనల్ని చూసి వారవలేని వాళ్ళు, అసలు వీళ్ళ ముఖం చూడకూడదు అనుకున్నటువంటి వాళ్ళు, ఇట్లా అన్ని రకాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఇక బట్టలంటే సరే తప్పదు, మంచి బట్టలు కట్టుకొని వెళ్ళాలి. కానీ మీకున్నటువంటి బంగారం కావచ్చు, లేకపోతే ఇంకా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలని చెప్పేసేసి ఇంకా హెవీగా రెడీ అవ్వటం కావచ్చు, ఇలాంటివి మీరు కొంచెం తగ్గించుకోండి. అంటే ఇప్పుడు బంగారం అంటే ఈ కుంభరాశి వారిని చూసినట్లయితే వీరికి బంగారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బంగారం కాస్త డబ్బులు పొదుపు చేసుకోగానే 4 రూపాయలు అవగానే వీరేంటంటే గబక్కున బంగారం కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. బంగారం కొనుగోలు చేయటం అంటే అది కూడా ఒక అదృష్టం, అది అందరికీ రాదు. కానీ కుంభరాశి వారికి ఆ అదృష్టం అయితే బాగా ఉంది. కాబట్టి కుంభరాశి వారికి బంగారం కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం వీరి దగ్గర బంగారం అనేది ఉంటుంది. కాబట్టి మీరేంటంటే అలాంటివి మీరు జనంలోకి వేసుకు వెళ్ళినప్పుడు జనాల యొక్క చూపు అనేది మీ మీద పడి మీరే సమస్యను ఎక్కువగా కొనుక్కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. మీ ఎదురుగా నవ్వినప్పటికీ కూడా మిమ్మల్ని అట్లా పచ్చగా చూసినప్పుడు, అంటే మీ ఒంటి మీద కొత్త కొత్త బంగారపు నగలు వేసుకున్నప్పుడు కానివ్వండి, ఇంకా స్పెషల్గా మీరు రెడీ అయినప్పుడు కానివ్వండి, జనాల యొక్క చూపులు అనేవి మీ మీద పడి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారనమాట. వాటి వల్ల మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అనేవి ఎక్కువవుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ మా మీద పడి ఏడుస్తారా అన్న సందేహం మీకు రావచ్చు. అందరూ అని నేను చెప్పట్లేదండి, వాళ్ళల్లో ఒకళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఉంటారు. అది ఎవరు అన్నది మీ మనసుకు అర్థమైపోయిద్ది. వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ యొక్క చూపుల వల్ల అది ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వ్యక్తి ఎవరు అన్నది మీరు గ్రహించండి. అంటే ఇప్పుడు బంధువులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళు కాదు, మీరు బయట వాళ్ళు కాదు. ఏదన్నా ఫంక్షన్కి అందరూ కలిసి వెళ్ళాలి. అలాంటప్పుడు వాళ్ళ యొక్క చూపులు ఏంటంటే మీ మీద పడి అక్కడికక్కడే ఆ చూపుల ప్రభావం అనేది వెంటనే మీ మీద పడిపోయి మీకు అప్పటికప్పుడే తలనొప్పి రావటము, అప్పటికప్పుడు అంటే మీరు అప్పటిదాకా బాగానే ఉంటారు, కానీ అప్పటికప్పుడు ఏదో ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేసిద్ది, కళ్ళు తిరిగినట్లుగా ఉంటాయి. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తే ఆ భోజనం కూడా అరగదు. అసలు సరిగ్గా తినాలి అన్నంత ఆకలితో ఉంటారు మీరు. కానీ వాళ్ళ ఎదురుగా మీరు కూర్చున్నప్పుడు, లేకపోతే వాళ్ళ చూపులు మిమ్మల్ని తాకినప్పుడు మీరు తినాలనుకున్నది కూడా మీరు తినలేరు అనమాట. దూరంగా ఉండి కూడా వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారు, మీ మీద కన్నేసి ఉంటారు. అంటే మీరు పెట్టుకున్నటువంటి నగల మీద కావచ్చు, లేకపోతే మిమ్మల్ని చూసి కావచ్చు, మీరు వేసుకున్నటువంటి బట్టల మీద కావచ్చు, ఆఖరికి మీరు కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కావచ్చు, ఇట్లా అంటే పాదం దగ్గర నుంచి తల జుట్టు వరకు ఇట్లా ప్రతిదీ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి వాళ్ళేంటంటే మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఆ నవ్వు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు నవ్వే నవ్వు కూడా చూసినట్లయితే అది సహజంగా ఉండదు. ఆ నవ్వు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది. ఆ నవ్వులో కూడా విషం అనేది దాగి ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు కాస్తంత జాగ్రత్తగా, అంటే మీరు జాగ్రత్తగా ఉండటానికి కూడా ఏమీ లేదు. మీరు వాళ్ళని ఏమీ అనరు, మీరు వాళ్ళకలాగా అందరి మీద పడి ఏడ్చే వ్యక్తులు కాదు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారు. మీ బతికేదో మీరు బతుకుతున్నారు, మీ బాధ లేదో మీరు పడుతున్నారు, మీరు అందరితో పద్ధతిగానే ఉంటారు. కానీ జనం నలుగురు ఇప్పుడు 4 వేళ్ళు ఒకలాగా ఉండవు కదా, అలాగే నలుగురు మనస్తత్వాలు కూడా ఒకలాగా ఉండవు. మీ దురదృష్టవశాత్తు వాళ్ళ యొక్క చూపు అనేది మీ మీద పడిందనమాట. కాబట్టి దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి మీరేంటంటే కాస్త బయటికి వెళ్ళినప్పుడు కానీ చేసినప్పుడు కానివ్వండి, మీరు రెడీ అవ్వండి. కాకపోతే హెవీగా రెడీ అవ్వమాకండి. బాగుండాలి అని మేము అది కొనుక్కున్నాము, ఇది కొనుక్కున్నాము, అది చేపించుకున్నాము, ఇది చేపించుకున్నాము అని చెప్పేసేసి ప్రతిదీ కూడా మన అనుకునే సొంత మనుషులకు చెప్పుకున్నట్లుగా బయట వాళ్ళందరికీ కూడా మీరు అంటే చెప్పమాకండి. కొంతమందికి మనం చెప్పకపోయినా మన ఒంటి మీద వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూసేస్తారనమాట. చూసేసినప్పుడు
అక్కడికక్కడే వాళ్ళ యొక్క చూపుల ప్రభావం అనేది మనిషి మీద పడి ఇక అప్పటికప్పుడు వీళ్ళకి బాగోకుండా తలనొప్పి రావటము, జ్వరాలు రావటము, అసలు తిన్నది కూడా వంట బట్టకపోవటము, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలా నరఘోష అనేది ఈ కుంభరాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు సింపుల్గా రెడీ అవ్వటానికే ప్రాధాన్యత చూపించండి. మీరు ఎక్కువగా ఏది కూడా ఉన్నా కూడా వేసుకోవాలని చెప్పి మీ మనసుకు అనిపించినా చేసినా కూడా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఎంత సింపుల్గా ఉంటే అది మీకే అంత మంచిది. ఇప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం బాగుండి మనం సింపుల్గా రెడీ అయి వెళ్తామండి, అలాగే హెవీగా రెడీ అయి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల మనకు కిరీటాలు ఎవరు పెట్టరు కదా, జనాలు బాగుంది అని ఏడవటం తప్ప అక్కడ వచ్చేది ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ఉందో లేదో అది మనకు తెలుసు. మన దగ్గర ఏదన్నా ₹1 ఉంటే అది మనకు తెలుసు. అది జనానికి అందరికీ కూడా చూపించుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. కాబట్టి కొన్నాళ్ళు మీరు అంటే ఎప్పుడు ఇలాగే ఉండమని చెప్పేసి నేను చెప్పట్లేదు. కాకపోతే కొన్నాళ్ళు మాత్రం కాస్తంత గుట్టు అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే చాలా మంచిదనమాట. అలా కాకుండా ఏముందులే అని చెప్పేసేసి మీరు పట్టించుకోకుండా నలుగురిలో స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఆ నలుగురి చూపులే మీ మీద పడి మీరు నరకం అనుభవించే స్థితి అనేది వస్తుందన్నమాట. నరదృష్టికి గురయ్యి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది మీకు తప్పనిసరి. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు, ఆడవారైతే కాస్త అంటే వివాహం అయ్యి పిల్లలు ఉన్నారనుకుంటే మీరు బొట్టు కూడా అంటే నుదుటిన బొట్టు పెట్టుకుంటారు కదా, ఆ బొట్టు బిళ్ళలు కావచ్చు, అవి కొంచెం పెద్దవి పెట్టుకోండి. అంటే చిన్న చిన్నవి పెట్టుకుంటే మీరు అసలే చూడటానికి చక్కగా ఉంటారు, చిన్న పిల్లల్లాగా ఉంటారు. అవి ఇంకా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు పిల్లలు మీ అంత పిల్లలు ఉన్నా కూడా తల్లి పిల్లలో ఎవరో కూడా తెలియని పరిస్థితి, అంటే అక్కా చెల్లెలలాగా ఉంటారనమాట తల్లి పిల్లలు. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది రాకుండా మీరేంటంటే అలాంటప్పుడు ఏంటంటే జనాల ఏడుపులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త పెట్టుకునే బొట్టు కూడా కొంచెం పెద్దది పెట్టుకోండి. అలాగే బొట్టు బిళ్ళ కింద కుంకుమ బొట్టు కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతులకు కూడా కాస్తంత మట్టి గాజులు కాస్త ఎక్కువగా వేసుకోండి. కాస్త చేతి నిండా గాజులు వేసుకునే ప్రయత్నం అనేది చేయండి ఎక్కువగా. అలాగే కాళ్ళకు కూడా మెట్టెలు పెట్టుకోండి. అలాగే ఆడవారు మీకు పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు కూడా కాస్త మీ అంత అయ్యారు అని అనుకున్నప్పుడు ఏంటంటే పంజాబీ డ్రెస్సులు ఇలాంటివి వేసుకోకుండా చీరలు కట్టుకోండి. చీరలు కట్టుకోవటం వల్ల మీకు జనాల ఏడుపులు అనేవి కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు డ్రెస్సులు అది వేసుకున్నప్పుడు ఏంటంటే తల్లులు పిల్లలు ఒకేలాగా ఉండటం వలన జనాల యొక్క చూపు అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్తంతా మీరేంటంటే చీరలు కట్టుకోండి. వివాహమై పిల్లలు ఉన్నటువంటి స్త్రీలు చీరలు కట్టుకోవటం వలన ఈ నరఘోష అనేది మీకు తగ్గుతుంది. మీరు చాలామంది పట్టించుకోకుండా ఏముందులే అని చెప్పేసేసి మీరు తేలిగ్గా తీసి పడేసుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని. కానీ నరదిష్టి అనేది చాలా చాలా భయంకరమైనది. ఈ మానసిక సమస్యలు అంటే మానసికంగా మీరు తల్లకిందులు అవ్వటానికి, మీకు ఈ అనారోగ్య సమస్యలు రావటానికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నరదృష్టి అనేది ఈ మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇందాక మనం చెప్పినట్లుగా చీరలు కట్టుకోవటము, అలాగే హెయిర్ స్టైల్ కూడా జుట్టు ఏంటంటే వీళ్ళు లూజ్గా వదిలేసుకుంటూ ఉంటారనమాట. ఆడవారు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంటే స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలి, బాగుండాలి అని చెప్పేసేసి. కానీ మీరు అలా చెయ్యొద్దు. మీరు చక్కగా జడ అల్లుకొని చక్కగా తల్లో పువ్వులు పెట్టుకోండి. అట్లా లూజ్ హెయిర్ లాగా మీరు జుట్టును వదిలేస్తూ ఉంటున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా మీ యొక్క అట్రాక్షన్ అనేది ఇంకా ఎక్కువగానే జనానికి కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకున్నట్లుగానే స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఏముందులే ఇలాంటివన్నీ కూడా పట్టించుకుంటారా అని చెప్పేసి అనుకుంటే అదంతా ఇక మీ ఇష్టం అండి. మీ మంచి కోసమే ఈ వీడియో అనేది చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్పెషల్గా మేకప్స్ అవి కూడా హెవీగా వేసుకోమాకండి. చాలా సింపుల్గా వేసుకోండి. చాలా సింపుల్గా ఉండే ప్రయత్నం అనేది చెయ్యండి. కొన్నాళ్ళు ఇలా మెయింటైన్ చేయండి. తర్వాత అంటే కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు అన్న సందేహం మీకు రావచ్చు. దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే 7-8 సంవత్సరాలు ఇట్లా ఈ ఏలినాటి శని ప్రభావం అనేది మీ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శని అంటే గట్టిగా 7-8 సంవత్సరాలు ఉంటుంది అంటారు. కాబట్టి కాస్త అలా పోనివ్వండి. అలా పోయిన తర్వాత మీరు మామూలుగా ఉండండి. కానీ కొన్నాళ్ళు మాత్రం ఇట్లాగే ఉండండి. అలాగే పురుషులు కూడా వీళ్ళు కూడా చాలా మంచి యంగ్ లుక్తో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి పురుషులు కూడా మీరేంటంటే అంటే మీ పిల్లలు కూడా మీ అంత అయ్యారు, అంటే వివాహం అయింది, పిల్లలు కూడా మీ అంత అయ్యారు, చక్కగా చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు అయ్యారు అని అనుకున్నప్పుడు పురుషులు కూడా ఈ కుంభరాశిలో వాళ్ళు బాగుంటారు. కాబట్టి మీరు జీన్స్ ప్యాంట్లు కావచ్చు, లేకపోతే టీ షర్ట్లు కావచ్చు, ఇలాంటివి వేసుకోవటం వలన మీరు ఇంకా యంగ్గా కనిపించి జనాల యొక్క చూపులు మీ మీద పడటం వలన మీకేంటంటే లేనిపోని మీ భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబాల్లో సమస్యలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు మీరేంటనేది హెల్త్ బాగుంటే చాలండి. మనకు ఆరోగ్యం బాగుంటే చాలు. పైన బట్టల్లో మనకి ఏ వేసుకున్న అంటే ఒక వయసుకు తగ్గట్లుగా మనం కూడా ఒక టీనేజ్లో అయితే జీన్స్ ప్యాంట్లు, జీన్స్ టీ షర్ట్లు ఇలాంటివి వేసుకోవాలి. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఒక 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే టీ షర్ట్లు వేసుకోవటం అని అంటే అప్పుడు మరి జనాల యొక్క చూపులు అనేవి ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి. ఏముందలే అని చెప్పేసేసి మీరు వేసుకుంటూ ఉంటారు, కానీ జనం అట్లా అనుకోరు కదా. దానివల్ల ఏంటంటే మీకే కాస్త ఇబ్బందులు, ఏడుపుల వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మగవాళ్ళు కూడా కాస్త అలాంటివి కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా కనిపించడానికి మీరు కళ్ళజోళ్ళు పెట్టుకోవటం కావచ్చు, అంటే ఇలాంటి సమయాలు అంటే అవసరమైనప్పుడు పెట్టుకోండి, కాదని అంటల్లా. కానీ స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి మీరు ఏవేవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి మానుకోండి. అవి మానుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది. ఈ నరదృష్టి నుంచి మీరు దూరం అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే చేతులారా జనాల కళ్ళల్లో పడటానికి మీరే అవకాశం ఇచ్చుకుంటున్న వారు అవుతున్నారన్న సంగతి మీకు అర్థం కావట్లేదన్నమాట. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏదైనా సరే భగవంతుడిని నమ్ముకోండి. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళే కాకుండా ఇంకా మీ చుట్టూతో కొంతమంది నవ్వుతూ మీ మీద ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. చేతైతే ఒక సలహా ఇవ్వండి, లేదంటే మెదలకుండా సైలెంట్గా ఉండండి. అంతేగాని మీరు మాత్రం ఎక్కువగా ఎవరి విషయాల్లో కూడా జోక్యం అనేది చేసుకోవద్దు. మీ పనేదో మీరు అన్నట్లుగా ఉండండి. మిమ్మల్ని నమ్మి మీతో మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉండండి. అంతేకాని అంటే కొంతమంది మన అనుకునే వ్యక్తులను నమ్మినట్లుగా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయవద్దు. భగవంతుడిని నమ్ముకోండి. శివారాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. సోమవారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. చెంబుడు నీటితో కానీ పాలతో కానీ చక్కగా అభిషేకం చేయండి. మారేడు దళం మీద దీపం వెలిగించండి. చక్కగా అక్కడ శివాలయంలో ఉన్నటువంటి బిల్వ వృక్షం ఉంటుంది కదా, ఆ బిల్వ వృక్షాన్ని కూడా తాకి నమస్కారం చేసుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధన అనేది మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టిని తొలగిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేస్తుంది అనమాట. ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండండి. ఇలాంటి నియమాలు అనేవి మీకు ఈ చెడు శక్తులు అనేవి మీ మీద మీ ఇళ్ళ మీద పడకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి నియమాలనేవి మీరు ఆచరించండి. ఇలా చేయటం వలన మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇది కేవలం ఈ ఒక్క 4 రోజులు మాత్రమే కాదండి. మనం చెప్పుకున్నట్లుగా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు ఎప్పుడూ కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్కి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు రీచ్ అయ్యి వారు ఉపయోగించుకుంటారు. కాబట్టి లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి
అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయన్నమాట. అంటే ఇవి చిన్న చిన్న విషయాలు లాగే ఉంటాయి, కానీ మన జీవితాలను కూడా మార్చేసేటటువంటి శక్తి ఇలాంటి విషయాల మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి మనం తెలుసుకొని మెదలకుండా ఉండకుండా ఇంకొంతమందికి కూడా తెలియజేయటం వలన మనం ఎదుటివారికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కానీ లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ మీరు కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.